శ్రీమాత్రే నమః. కార్తీక పురాణంలో 7వ రోజు పారాయణం ఈరోజు విందాం. నిన్నటి రోజున పారాయణంలో సుశీల కథని తెలుసుకున్నాం. సాలగ్రామ మాహాత్యాన్ని కూడా తెలుసుకున్నాం. ఈరోజు పారాయణంలో కన్యాదాన ఫలితము, అలాగే మనకు తెలియని ఎన్నో అద్భుతమైన విశేషాలు తెలుసుకోవడమే కాకుండా 14వ అధ్యాయం ఈరోజు విని తీరాలి అని కార్తీక పురాణంలో ఉంది. అది తెలుసుకునే ముందు హరిహరుల పాద పద్మాలకి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాము. వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, రాజా, ఎంత చెప్పినా తరగని ఈ కార్తీక మహాత్మ్య పురాణములో కార్తీక మాసంలో చేయవలసిన ధర్మాల గురించి చెబుతాను. ఏకాగ్ర చిత్తుడవై విను. తప్పనిసరిగా చేయవలసిన వాణిని చేయకపోవడం వలన పాపాలను కలిగించేవి అయిన ఈ కార్తీక ధర్మాలన్నీ కూడా నా తండ్రి అయిన బ్రహ్మదేవుని ద్వారా నాకు బోధించబడ్డాయి. నీకిప్పుడు వాటిని వివరిస్తాను. జనక రాజేంద్ర, ఈ కార్తీక మాసంలో కన్యాదాన ప్రాతస్నానములు, యోగ్యుడైన బ్రాహ్మణ బాలకునకు ఉపనయనము చేయించడం, విద్యాదాన, వస్త్రదాన, అన్నదానములు ఇవి చాలా ప్రధానమైనవి. బ్రాహ్మణ కుమారునికి కార్తీక మాసములో ఒడుగు చేయించి దక్షిణను సమర్పించడం వలన పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయి. ఆ విధముగా తమ ధనముతో ఉపనయనమును చేయించబడిన వటువు చేసే గాయత్రి జపం వల్ల దాత పంచమహాపాతకాలు నశించిపోతాయి. 100 రావి చెట్లు నాటించిన, 100 తోటలను వేయించిన, 100 నూతులను, దిగుడు బావులను నిర్మించిన, 10,000 చెరువులను తవ్వించినా వచ్చే పుణ్యం ఎంతైతే ఉంటుందో అది పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేయించడం వలన కలిగే పుణ్యంలో 16వ వంతు కూడా సమానము కాదు. మరో విషయమును గుర్తుంచుకో. కార్తీకంలో ఉపనయన దానమును చేసి తదుపరిని వచ్చే మాఘములోని గాని వైశాఖంలో గాని ఉపనయనమును చేయించాలి. సాధువులు, శ్రోత్రియులు అయిన బ్రాహ్మణుల బాలకులకు ఉపనయనమును చేయించడం వలన అనంత పుణ్యము కలుగుతుందని ధర్మవేత్తలైన మునులందరూ కూడా చెప్పి ఉన్నారు. అటువంటి ఉపనయనానికి కార్తీక మాసంలో సంకల్పమును చెప్పుకొని ఫలానా వారికి నేను నా ద్రవ్యముతో ఉపనయనము చేయిస్తాను అని వాగ్దానము చేయడం వలన కలిగే సత్ఫలితాన్ని చెప్పడానికి స్వర్గలోక వాసులకు కూడా సాధ్యము కాదని తెలుసుకో. జనక నరపాల, ఇతర సొమ్ముతో చేసే తీర్థయాత్రలు, దేవ బ్రాహ్మణ సమారాధనలు వీని వలన కలిగే పుణ్యం ఆ ధనదాతలకే చెందుతుందన్న విషయము జగద్విదితమే కదా. కార్తీకములో తమ ధనముతో ఒక బ్రాహ్మణునకు ఉపనయనముతో పాటు వివాహమును కూడా చేయించడం వలన తత్పుణ్యము మరింతగా ఇనుమడిస్తుంది. కార్తీకంలో కన్యాదానం ఆచరించిన వాడు స్వయముగా వాడు తరించడమే కాక వాని పితరులందరికీ కూడా బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించిన వాడవుతాడు. ఇందుకు నిదర్శనముగా ఒక ఇతిహాసము చెబుతాను విను. ద్వాపర యుగంలో వంగదేశాన దుర్మార్గుడైన సువీరుడనే రాజు ఉండేవాడు. లేడి కన్నుల వంటి సోగ కన్నులు గల సుందరాంగి భార్యగా ఉండేది. దైవయోగము వలన సువీరుడు దాయాదులచే ఓడింపబడిన వాడై రాజ్యభ్రష్టుడై అర్ధాంగి అయిన సుందరాంగితో సహా అడవులలోకి పారిపోయి కందమూలాదులతో కాలము గడపసాగాడు. ఇలా ఉండగా అతని భార్య గర్భవతి అయ్యింది. రాజు నర్మదా తీరములో పర్ణశాలను నిర్మించాడు. ఆ పర్ణశాలలోనే అతని రాణి ఒక చక్కటి కుమార్తెను ప్రసవించింది. సర్వ సంపదలు శత్రువుల పాలైపోవడం, తాను అడవుల పాలవడం, కందమూలాలలో బతుకుతున్న ఈ రోజుల్లో కడుపు పండి సంతానం కలగడం, పోషణకు చిల్లి గవ్వైనా లేని దరిద్రము, వీటన్నింటినీ పదే పదే తలుచుకుంటూ తన పురాకృత కర్మలను నిందించుకుంటూ అతి కష్టం మీద ఆ ఆడకూతురుని పెంచుకోసాగారు. సువీర దంపతులు కాలగమనములో సువీరుని కూతురు చక్కగా ఎదిగి నిజరూప లావణ్య సౌందర్యాదులతో చూసేవారికి నేత్రానందకారిణిగా పరిణమించింది. 8 ఏళ్ల ప్రాయంలోనే ఎంతో మనోహరముగా ఉన్న ఆమెను చూసి మోహితుడైన ఒక మునికుమారుడు ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయవలసిందిగా సువీరుని కోరగా అతడు అందుకు, రాజు ఋషిపుత్ర, ప్రస్తుతము నేను ఘోర దరిద్రముతో ఉన్నాను గనుక నేను కోరినంత ధనాన్ని నువ్వు కన్యాశుల్కముగా సమర్పించగలిగితే నీ కోరిక తీరుస్తాను అన్నాడు. ఆ పిల్ల మీద మక్కువ మానుకోలేని ముని బాలకుడు, రాజా, నేను
కేవలం మునికుమారుడనైన కారణముగా నీవు అడిగినంత ధనమును తక్షణమే ఇవ్వలేను. తపస్సు చేత తద్వారా ధనమును సంపాదించి తెచ్చి ఇస్తాను. అంతవరకు ఈ బాలికను నా నిమిత్తమై భద్రపరిచి ఉంచు అని అన్నాడు. అందుకు సువీరుడు అంగీకరించడంతో ఆ నర్మదా తీరములోనే తపోనిష్ఠుడై తత్ఫలితంగా అనూహ్య ధనరాశిని సాధించి దానిని తెచ్చి సువీరునికిచ్చాడు. ఆ సొమ్మునకు సంతృప్తి చెందిన రాజు తమ ఇంటి ఆచారము ప్రకారముగా తన కూతురిని ముని యువకునికి ఇచ్చి అరణ్యములోనే కళ్యాణము జరిపించేశాడు. ఆ బాలిక భర్తతో కలిసి వెళ్ళిపోయింది. తత్కన్యా విక్రయ ద్రవ్యముతో రాజు తన భార్యతో సుఖంగా ఉండసాగాడు. తత్ఫలితంగా సువీరుని భార్య గర్భవతి అయి మళ్ళా ఒక ఆడపిల్లని కన్నది. అందుకు రాజు ఆనందించాడు. పెద్ద పిల్లను అమ్మి ధనమును రాబట్టినట్టే ఈ పిల్ల ద్వారా కూడా మరింత ద్రవ్యమును సంపాదించుకోవచ్చునని సంతోషించాడు. బిడ్డ ఎదుగుతూ ఉంది. ఇదిలా ఉండగా ఒకానొక యతీశ్వరుడు నర్మదా స్నానానికై వచ్చి అక్కడ పర్ణశాలలో ఉన్న సువీరుని, అతని భార్యను, కుమార్తెను చూసి, ఓయి, నేను కౌండిన్య గోత్రజుడైన యతిని. ఈ అరణ్య ప్రాంతంలో సంసారయుతంగా ఉన్న నువ్వెవరివి అని అడిగాడు. యతీంద్రుడి ప్రశ్నలకు జవాబుగా, అయ్యా, నేను వంగాశాధీశుడనైన సువీరుడను. దాయాదుల వలన రాజ్యభ్రష్టుడనై ఇలా అడవిలో జీవిస్తున్నాను. దరిద్రం కన్నా ఏడిపించేది కొడుకు చావు లేకపోవడం కంటే ఏడవవలసినది భార్య అంటే రాజ్యం, భార్యా వియోగం కన్నా బయటకు ఏడవలేని అంతఃశల్యం లాంటి దుఃఖం ఇంకేమీ ఉండదు. తమకు తెలిసినదే కదా. ప్రస్తుతం నేను ఆ విధమైన 3 రకాల విచారాల వలన అమిత దుఃఖితుడనై ఈ విధముగా కందమూల భక్షణములతో ఈ అరణ్యమే శరణ్యముగా బ్రతుకుచున్నాను. ఈ అరణ్యములోనే తొలిచూలుగా నొకానొక కూతురు పుట్టింది. నాకొక కూతురు పుట్టింది. ఆమెనొక మునికుమారునికి విక్రయించి ఆ ధనముతో ప్రస్తుతానికి సుఖముగానే బతుకుతున్నాను. ఇది నా 2వ కూతురు. ఈమె నా భార్య. నా గురించి ఇంకా ఏ వివరాలు కావాలో అడిగితే చెబుతాను అన్నాడు సువీరుడు. సువీరుడిచ్చిన సమాధానానికి ఆశ్చర్యపోతూనే ఆ యతీంద్రుడు, ఓ రాజా, ఎంత పని చేశావు! మూర్ఖుడవై అగణితమైన పాపాన్ని పోగు చేసి పెట్టుకున్నావు. ఆడపిల్లని అమ్ముకుని అలా వచ్చిన డబ్బుతో జీవించేవారు మరణానంతాన అసిపత్రం అనే నరకము పాలవుతారు. ఆ సొమ్ముతో దేవఋషి పితృగణాలకు చేసిన అర్చన తర్పణాదుల వలన ఆ దేవఋషి పిత్రాదులందరూ కూడా నరకాన్ని చెవిచూస్తారు. అంతేకాదు, కర్తకు జన్మ జన్మలకు కూడా పుత్ర సంతానము కూడా కలగదు అని శపిస్తారు. ఇక ఇలా ఆడపిల్లను అమ్ముకొని జీవించడమే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకములో పడతారు రాజా. అన్ని రకాల పాపాలకు ఏవో కొన్ని ప్రాయశ్చిత్తాలున్నాయి, కానీ ఈ కన్యాశుల్కము అనబడే ఆడపిల్లని అమ్ముకునే మహాపాపానికి మాత్రం ఏ శాస్త్రములోనూ కూడా ఎటువంటి ప్రాయశ్చిత్తము లేదు. కాబట్టి సువీరా, ఈ కార్తీక మాసములో శుక్లపక్షములో నీ 2వ కుమార్తెకు కన్యాదాన పూర్వకముగా కళ్యాణం జరిపించు. కార్తీక మాసములో విద్యా తేజశీల యుక్తుడైన వరునికి కన్యాదానము చేసినవాడు గంగాది సమస్త తీర్థాలలోనూ స్నానదానాదులు చేయడం వలన కలిగే పుణ్యాన్ని యథోక్త దక్షిణాయుతముగా అశ్వమేధాది యాగములను చేసిన వాళ్ళు పొందే సత్ఫలితాన్ని పొందుతారు అని హితబోధ చేశాడు. కానీ నీచబుద్ధితో కూడుకునిన ఆ సువీరుడు ఆ సజ్జన సద్బోధను కొట్టిపారేస్తూ, బాగా చెప్పావయ్య బాపడా, పుట్టినందుకు గాను పుత్ర ద్వారా గృహ క్షేత్ర వాసోవసు రత్నాద్యలంకారాదులతో ఈ శరీరాన్ని పుష్టిపరిచి సుఖించాలే గాని ధర్మము అంటూ కూర్చుంటే ఎలాగా? అసలు ధర్మం అంటే ఏమిటి? దానం అంటే ఏమిటి? ఫలం అంటే ఏమిటి? పుణ్యలోకాలంటే ఏమిటి? అయ్యా ఋషిగారు, ఏదో రకంగా డబ్బును సంపాదించి భోగాలు అనుభవించడమే ప్రధానము. పెద్ద పిల్ల విషయంలో కంటే అధికముగా ధనమిచ్చే వానికే నా చిన్న పిల్లని కూడా ఇచ్చి పెండ్లి చేసి నేను కోరుకునే సుఖభోగాలన్నీ అనుభవిస్తాను. అయినా నా విషయాలన్నీ నీకెందుకు? నీ దారిని నువ్వెళ్ళు అని కసిరి కొట్టాడు. అంతటితో ఆ తాపసి తన దారిన తాను వెళ్ళిపోయాడు.
ఈ సువీరుని పూర్వీకులలో శృతకీర్తి అనే రాజొకడున్నాడు. సమస్త సద్ధర్మ ప్రవక్త, శతాధిక యాగకర్త అయిన ఆ శృతకీర్తి తన పుణ్యకార్యాల వలన స్వర్గములోని ఇంద్రాదుల చేత గౌరవించబడుతూ సమస్త సుఖాలను అనుభవిస్తున్నాడు. సువీరునికి యముడు విధించిన శిక్ష కారణముగా యమదూతలు స్వర్గము చేరి అక్కడ సుఖిస్తున్న శృతకీర్తి యొక్క జీవుని పాశబద్ధుని చేసి నరకానికి తీసుకొని వచ్చారు. ఆ చర్యకు ఆశ్చర్యపడిన శృతకీర్తి యముని ముంగిట నిలబడి, స్వర్గములో ఉన్న నన్ను ఇక్కడికెందుకు రప్పించావు? నేను చేసిన పాపమేమిటి అని నిలదీసి అడిగాడు. మందహాసము చేశాడా మహాధర్ముడు. ఇలా చెప్పసాగాడు. శృతకీర్తి, నువ్వు పుణ్యాత్ముడవే, స్వర్గార్హుడవే. కానీ నీ వంశీకుడైన సువీరుడనేవాడు కన్యను విక్రయించాడు. అతగాడు చేసిన మహాపాపము వలన అతని వంశీకులైన మీరంతా నరకానికి రావలసి వచ్చింది. అయినా వ్యక్తిగతముగా చేసిన సువీరుని రెండవ కుమార్తె నర్మదా తీరాన గల పర్ణశాలలో తన తల్లితో జీవిస్తూ ఉంది. ఆ బిడ్డకి ఇంకా వివాహము కాలేదు. కాబట్టి నువ్వు నా అనుగ్రహము వలన దేహివై, భూలోకవాసులు గుర్తించే శరీరాన్ని దేహివై అంటారు, అక్కడికి వెళ్ళి అక్కడ యోగ్యమైన వరునికి ఇచ్చి కన్యాదాన విధముగా పెండ్లిని జరిపించు. శృతకీర్తి, ఎవడైతే కార్తీక మాసములో సర్వాలంకార భూషిత అయిన కన్యకు యోగ్యుడైన వరునికి దానము చేస్తాడు, వాడు లోకాధిపతితో తుల్యుడవుతాడు. అలా కన్యాదానమును చేయాలనే సంకల్పము ఉండి కూడా సంతానము లేనివాడు బ్రాహ్మణ కన్యాదానం అందుకోబోతున్న బ్రాహ్మణునికి కానీ ధన సహాయములను చేసినట్లయితే ఆ ధనదాత కన్యాదాత పొందే ఫలాన్ని పొందుతాడు. అంతేకాదు, స్వలాభాపేక్షారాహితులై 2 పాడి ఆవులను చెల్లించి కన్యను కొని ఆ కన్యను చక్కటి వరునికిచ్చి పెళ్లి చేసేవారు కూడా కన్యాదాన ఫలాన్ని పొందుతారు. కాబట్టి ఓ శృతకీర్తి, నీవు తక్షణమే భూలోకానికి వెళ్ళి సువీరుని ద్వితీయ కుమార్తెను ఎవరైనా సద్బ్రాహ్మణునకు కన్యామూలముగా దానము చేసినట్లయితే తద్వారా నువ్వు, నీ పూర్వీకులు, ఈ సువీరాదులు కూడా నరకము నుండి విముక్తి పొందుతారు అని చెప్పాడు. ధర్ముని అనుగ్రహము వలన దేహదారి అయిన శృతకీర్తి వెంటనే భూలోకములోని నర్మదా నదీ తీరాన్ని చేరి అక్కడ పర్ణశాలలో ఉన్న సువీరుని భార్యకు హితవులు గడిపి వారి ద్వితీయ సంతానమైన ఆడపిల్లను సువర్ణాభరణ భూషితను చేసి శివప్రీతిగా శివార్పణమస్తు అనుకుంటూ ఒకానొక బ్రాహ్మణునికి కన్యాదానముగా అర్పించాడు. ఆ పుణ్య మహిమ వలన సువీరుడు నరకపీడా విముక్తుడై స్వర్గమును చేరి సుఖించసాగాడు. తదనంతరము శృతకీర్తి 10 మంది బ్రహ్మచారులకు కన్యామూల్యమును ధారబోయడం వలన వారి పితృపితా మహాది వర్గాల వారంతా కూడా విగత పావులై స్వర్గాన్ని పొందారు. అనంతరము శృతకీర్తి కూడా యథాపూర్వకముగా స్వర్గము చేరి తన వారిని కలిసి సుఖించసాగాడు. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో కన్యాదానము చేసేవాడు సర్వ పాపాలను నశింపచేసుకుంటాడనడంలో ఏ మాత్రము సందేహం లేదయ్యా. కన్యామూల్యాన్ని చెల్లించలేని వారు వివాహార్థము మాట సహాయమును చేసినప్పటికీ కూడా అమితమైన పుణ్యాన్ని పొందుతారు. రాజా, ఎవరైతే కార్తీక మాసములో యథావిధిగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు స్వర్గాన్ని, ఆచరించని వాళ్ళు నరకాన్ని పొందుతారనడంలో ఏ మాత్రం సందేహం లేదని గుర్తించు అని చెప్తూ వశిష్ఠుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు. మిథిలాధీశ, కార్తీక మాసమంతా పూర్వోక్త సర్వధర్మ సంయుతంగా కార్తీక వ్రతాన్ని ఆచరించలేకపోయినప్పటికీ కూడా ఎవరైతే కార్తీక పూర్ణిమ నాడు వృత్తోత్సర్గం చేస్తారో వారి యొక్క జన్మాంతర పాపాలన్నీ కూడా నశించిపోతాయి. జనక మహీపాల, ఆవు యొక్క కోడిదూడను అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలడాన్నే వృచోత్సర్గము అంటారు. ఈ మానవలోకంలో ఏ ఇతర కర్మాచరణాల వలన కూడా అసాధ్యమైన పుణ్యాన్ని ప్రసాదించే ఈ కార్తీక వ్రతములో భాగముగానే కార్తీక పూర్ణిమ నాడు పితృదేవత ప్రీత్యర్థము ఒక కోడె దూడెను అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలాలి.
అలా చేయడం వలన గయా క్షేత్రములో పితరులకు 1,000 సార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన పుణ్యము కలుగుతుంది. పుణ్యలోకాలలో ఉన్న పితరులు సైతం తమ కులములో పుట్టిన వాడెవడైనా కార్తీక పౌర్ణమి నాడు నల్లని గిత్తను అచ్చిబోసి వదిలినట్లయితే మనకు అమిత ఆనందం కలుగుతుంది కదా అని చింతిస్తూ ఉంటారు రాజా. ధనికుడైనా సరే జీవితంలో ఒక్కసారైనా కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గము చేయని వాడు అంతాతామిశ్రము అనే నరకాన్ని పొందుతాడు. గయాశ్రాద్ధము వలన కానీ, ప్రతి వర్షాబ్ది కాలం వల్ల కానీ, తీర్థస్థలాల్లో తర్పణం వల్ల కానీ ఈ వృషోత్సర్గముతో సమానమైన ఆనందాన్ని పితరులు పొందరని, గయాశ్రాద్ధ వృషోత్సర్గాలు రెండూ సమానమైనని పెద్దలు చెప్పిన వృషోత్సర్గమే ఉత్తమమైనదని తెలుసుకో. ఇక కార్తీక మాసంలో పండ్లను దానము చేసేవాడు దేవర్షి పితృనాలు 3 నుండి కూడా విముక్తుడైపోతాడు. దక్షిణాయుతంగా దాత్రీ ఫలాన్ని దానమిచ్చేవాడు సార్వభౌముడవుతాడు. కార్తీక పౌర్ణమి నాడు లింగదానము సమస్త పాపహారకము, అత్యంత పుణ్యదాయకమే కాక ఈ దానము వలన ఈ జన్మలో అనేక భోగాలను అనుభవించి మరు జన్మలో చక్రవర్తిత్వాన్ని పొందుతాడు. అనంత ఫలదాయకమైన ఈ కార్తీక వ్రతాచరణ సదావకాశము అందరికీ అంత తేలికగా రాదు. అత్యంతోత్కృష్టమైన ఈ కార్తీక మాసంలో ఇతరుల అన్నమును పితృశేషమును తినడము, శ్రాద్ధములకు భోక్తగా వెళ్ళడము, నువ్వుల దానమును పట్టడము అనే 5 మానివేయాలి. కార్తీక పౌర్ణమి అమావాస్యలలోనూ, పితృదివసమును నాడు, ఆదివారము నాడు, సూర్య చంద్ర గ్రహణ దినాలలోనూ, వ్యతిపాత వైద్యుత్యాది నిషిద్ధ దినాలలోనూ రాత్రి భోజనము నిషిద్ధము. ఈ నెలలో వచ్చే ఏకాదశి నాడు రాత్రింబవళ్ళు 2 పూటలు కూడా భోజనమును చేయకూడదు. ఇటువంటి రోజులలో ఛాయానక్తము అనగా తమ నీడ శరీరపు కొలతకు 2 పడినప్పుడు భుజించుట ఉత్తమమని మహర్షులు చెప్పారు. పరమ పవిత్రమైన ఈ కార్తీకములో నిషిద్ధ దినాలలో భుజించే వారి పాపాలు అగణితముగా పెరిగిపోతాయి. అందువలన కార్తీకములో తైలాభ్యంగనము, పగటి నిద్ర, కంచు పాత్రలో భోజనము, పరాన్న భోజనము, గృహ స్నానము, నిషిద్ధ దినాలలో రాత్రి భోజనము, వేదశాస్త్ర నింద అనే ఈ 7 జరపకూడదు. సమర్థులై ఉండి కూడా కార్తీకములో నదీ స్నానం చేయకుండా ఇంటి దగ్గరే వేడి నీటి స్నానమును చేసినట్లయితే అది కళ్ళుతో చేసిన స్నానానికి సమానమవుతుందని బ్రహ్మశాసనము. సూర్యుడు తులలో ఉండగా నదీ స్నానమే అత్యంత ప్రధానము. చేరువలో నదులు లేనప్పుడు మాత్రము చెరువులలో గాని, కాలువలలో గాని, నూతి వద్ద గాని గంగా, గోదావరి ఆది మహానదులను స్మరించుకుంటూ స్నానం చేయవచ్చును. ఎక్కడా చేసినా ప్రాతకాలంలోనే స్నానం చేయాలి. అలా చేయని వాళ్ళు నరకాన్ని పొంది అనంతరం చండాలపు జన్మలెత్తుతారు. గంగా నది స్మరణమును చేసి, స్నానంను చేసి, సూర్యమండల గతుడై శ్రీహరిని ధ్యానించి ఆ విష్ణుగాథ పురాణాదులను ఆలకించి ఇంటికి వెళ్ళాలి. పగలు చేయవలసినవన్నీ పనులు ముగించుకొని సాయంకాలం మరలా స్నానం చేసి ఆచరించి పూజా స్థానములో పీఠమును వేసి దాని మీద ఈశ్వరుని ప్రతిష్ఠించి పంచామృత ఫలోదక కుశోదకాలతో ఈ మహాస్నానము చేయించి షోడశోపచారాలతో పూజించాలి. పరమేశ్వరుడి యొక్క షోడశోపచార పూజ నేను ఒక వీడియో చేసి పెడతాను, చూడండి. ఈరోజు ఇలా పరమేశ్వరుడి యొక్క షోడశోపచార పూజ చేసి యథాశక్తి దీపములను సమర్పించి శక్తి వంచన లేకుండా బ్రాహ్మణులకు దానమును ఇవ్వాలి. ఈ ప్రకారంగా కార్తీకము నెల్లాళ్ళు కూడా బ్రాహ్మణ సమేతంగా నక్తవ్రతాన్ని ఆచరించేవాడు 100 వాజపేయాలు వెయ్యేసి సోమాశ్వమేధాలు చేసిన ఫలాన్ని పొందుతాడు. కార్తీకమంతా ఈ మాస నక్త వ్రతాచరణ వలన పుణ్యాధిక్యత, పాపనాశనం అవలీలలుగా ఏర్పడతాయి అనడంలో ఎటువంటి సంకోచము లేదు. కార్తీక చతుర్దశి నాడు పితృ ప్రీతిగా బ్రాహ్మణులకు భోజనము పెట్టడం వల్ల వాళ్ళ యొక్క పితాలందరూ కూడా సంతృప్తులవుతారు.
కార్తీక శుద్ధ చతుర్దశి నాడు ఔరసపుత్రుడు చేసే తిల తర్పణము వలన పితృలోకము సర్వము తృప్తి చెందుతుంది. ఈ చతుర్దశి నాడు ఉపవాసమును ఉండి శివారాధన చేసి తిలలను దానము చేసిన వాడు కైలాసానికి క్షేత్రాధిపతి అవుతాడు. ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు తప్పకుండా తమ పాపాలను పోగొట్టుకున్న వాళ్ళై మోక్షగాములవుతారు. జనక మహారాజా, ఈ కార్తీక పురాణంలో ముఖ్యంగా ఈ 14వ అధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో వినినా కూడా వాళ్ళు సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తము చేసుకోవడం ద్వారా కలిగే ఫలితాన్ని పొందుతారు అంటూ జనక మహారాజుకి వశిష్ఠ మహర్షి చెప్పారు. ఇంతటితో స్కాంద పురాణ అంతర్గత కార్తీక పురాణం 7వ రోజువి సమాప్తం. ఇప్పుడు మనం పద్మపురాణంలో శ్రీకృష్ణ భగవానుడు సత్యభామాదేవికి చెప్పిన కార్తీక పురాణం విందాం. నారదుడు ఇలా చెప్తున్నాడు. పృథుభూపాల, కార్తీక వ్రతస్థుడైన పురుషుడు పాటించవలసిన నియమాలను చెబుతాను విను. కార్తీక వ్రతస్థులకు నియమములు: ఈ వ్రతస్థుడు మాంసము, తేనె, రేగు పండ్లు, నల్లావాలు, ఉన్మాదకాలను భుజించకూడదు. పరాన్న భుక్తి, పరద్రోహం, దేశాటనలు త్యజించాలి. తీర్థయాత్రలు మాత్రం చేయవచ్చును. దేవ, బ్రాహ్మ, గురు, రాజులను, స్త్రీలను, గోవ్రతస్థులను దూషించకూడదు. అవిసె నూనెను, నువ్వుల నూనెను, విక్రయాన్నమును, నింద్య వ్యంజనే యుక్త భోజనమును, ఆహారమును విసర్జించాలి. ప్రాణి సంబంధిత మాంస చూర్ణాలను, ఆమ్ల సంబంధితాలైన నిమ్మకాయలు, కొర్రలు వంటి హీన ధాన్యాలను, చెద్ది అన్నాన్ని స్వీకరించకూడదు. మేక, గేదె, ఆవు వీటి పాలు తప్ప మరే ఇతర ప్రాణుల ఆమిష సంబంధ క్షీరాలను స్వీకరించకూడదు. బ్రాహ్మణులచే అమ్మబడే రసాలను, భూజాతల వనాలను విసర్జించాలి. రాగి పాత్రలో ఉంచిన పంచగవ్యం, చిన్న చిన్న గుంటలలో ఉండే కుళ్ళు దైవానికి నివేదించబడని అన్నం, ఈ 3 మాంసతుల్యాలుగా చెప్పబడుతున్నాయి కనుక వాటిని విసర్జించాలి. బ్రహ్మచర్యాన్ని, భూషయనాన్ని పాటించాలి. ఆకులలోనే భోజనమును చేయాలి. 4వ జామున భుజించడమే శ్రేష్టము. ఈ కార్తీక వ్రతస్థుడు ఒక్క నరక చతుర్దశి నాడు తప్ప తక్కిన దీక్షా దినాలలో తైలాభ్యంగనం చేయకూడదు. విష్ణు వ్రతం చేసేవారు వంకాయ, గుమ్మడికాయ, వాగుడుకాయ, పుచ్చకాయలను విసర్జించాలి. బహిష్టులతోనూ, మ్లేచ్చులతోనూ, వ్రతభ్రష్టులతోనూ, వేద త్యక్తులతోనూ సంభాషించకూడదు. అటువంటి వారి ఎంగిలిని కానీ, కాకులు తాకిన ఆహారాన్ని కానీ, ఆశ ఔచ సంబంధిత ఆహారం కానీ, ఒకసారి వండి మరలా ఉడికించినది కానీ, మాడు కట్టిన అన్నాన్ని కానీ తినకూడదు. తన శక్తి కొలది విష్ణు ప్రీతికై కృత్యాదులను చేయాలి. గుమ్మడి, వాకుడు, సురుగుడు, ముల్లంగి, మారేడు, ఉసిరిక, పుచ్చ, కొబ్బరికాయ, ఆనప, చేదు పొట్ట, రేగు, వంకాయ, ఉల్లి వీటిని పాడ్యమి ఆదిగా పరిత్యజించాలి. కార్తీక మాసంలో ఉసిరికాయను తినకూడదు. ఇవే గాక ఇంకా కొన్నింటిని కూడా వర్జించాలి. మరికొన్నింటిని బ్రహ్మార్పణం చేసి భుజించాలి. పుణ్యక్షేత్రాలన్నీ కూడా కార్తీక వ్రతస్థుని శరీరమందే ఉంటాయి. యథావిధిగా కార్తీక వ్రతం చేసే వారి పుణ్యాన్ని చెప్పడం ఈ కార్తీక మాసంలో చేసినట్లే మాఘమాసంలో కూడా చేయాలి. కార్తీక వ్రతాన్ని యథావిధంగా ఆచరించే భక్తులను చూసి యమదూతలు సింహాన్ని చూసిన ఏనుగు వలె పారిపోతారు. 100 యజ్ఞాలు చేసిన వాడు కూడా స్వర్గాన్ని పొందుతున్నాడు. కానీ కార్తీక వ్రతస్థుడు మాత్రం వైకుంఠాన్ని పొందుతున్నాడు. కాబట్టి యజ్ఞయాగాదుల కన్నా కార్తీక వ్రతం గొప్పదని తెలుసుకోవాలి. ఓ రాజా, భూలోకంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కూడా కార్తీక వ్రతస్థుని శరీరమందే ఉంటాయి. విష్ణుజ్ఞావశవర్తులైన ఇంద్రాదులందరూ రాజును, సేవకులు కొలిచినట్లుగా ఈ వ్రతస్థుడిని సేవిస్తారు. విష్ణు వ్రతాచరణ పరులు ఎక్కడ పూజింపబడతారో అక్కడ నుంచి గ్రహ, భూత, పిశాచ గణాలు పలాయన మంత్రాన్ని పఠిస్తాయి. యథావిధిగా కార్తీక వ్రతం చేసే వారి పుణ్యాన్ని చెప్పడం చతుర్ముఖుడైన బ్రహ్మకు కూడా సాధ్యము కాదు. ఈ కార్తీక వ్రతాన్ని విడవకుండా ఆచరించేవాడు తీర్థయాత్రలు చేయవలసిన అవసరమే లేదు.
అని నారద మహర్షి పృథు మహారాజుకు చెప్పారని శ్రీకృష్ణ భగవానుడు సత్యభామాదేవికి చెప్తున్నాడు. 7వ రోజు సప్తమి పారాయణం సమాప్తం. రేపు 8వ రోజు పారాయణాన్ని విందాం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.